ఓకే సార్. ఇంతమంది డైరెక్టర్లు ఉండగా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ₹1 బయట పెట్టడానికి చాలా ఏదోలా ఫీల్ అవుతారు కదా అండి. ఇప్పుడు ఈ ఫస్ట్ టైం డైరెక్షన్ చేశారు కదా, మీరు అంత నమ్మకం ఎలా పెట్టుకున్నారంటే డైరెక్టర్ గారి మీద నమ్మకమా లేదంటే స్టోరీ మీద నమ్మకమా? అంటే బేసికల్లీ నేను చాలా కష్టపడి ఒక స్టేజ్ కాడికి వచ్చిన నేను. కష్టం అంటే ఏందనేది తెలుసు నాకు. ఆ కోవెల్లోనే మా డైరెక్టరు ప్రొడ్యూసర్ల గురించి వెతుక్కుంటా ఎన్ని చాలా తిరుగుతూ ఉన్నాడు. అందులో నాకు అతను రీచ్ అయ్యి వేరే ఎవరైనా ప్రొడ్యూసర్ ఉంటే చూడండి సార్ అది నాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఒక 6 months మాది జర్నీ జరిగినాక స్టోరీ విన్నా ఒకరోజు. వినేసి సరే ఎవరు సెట్ అవుతలేరు, ఎవరు వచ్చినా అతనికి వింటురు చేద్దాంలేండి రేపు మాపు అనుకుంటా పాపం అతనికి అదైపోయి అప్సెట్ అయిపోయింది. ఒకరోజు ఫోన్ చేసి సార్ మీరే మన చూడండి సార్ కొద్దిగా చిన్నదైనా చేద్దాం మనము రిక్వెస్ట్ సార్ ప్లీజ్ అని అంటే నేను అనుకున్నా సరే ఇంత కష్టంలో ఉన్న ఒక డైరెక్టర్గా ఇతనికి ఒక ఛాన్స్ ఇద్దాము, రేపు సక్సెస్ అయితే ఇట్లా వాడు ఆ డైరెక్టర్ కానీ రేపు నాకు ఎప్పటికి మరవడనే ఒక ఉద్దేశంతో స్టోరీ కూడా కొద్ది ఇద్దరం కలిసి మార్పులు చేర్పులు చేసుకొని ఈ సినిమాని ఇంతవరకు తీసుకురావడం జరిగింది. చాలా బాగా వచ్చింది సినిమా. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇలాంటి కొత్త డైరెక్టర్లు పైకి రావాలి. ఈ సినిమా హిట్ అయితే మళ్ళీ కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇస్తా అని మీ యూట్యూబ్ ద్వారా కూడా నేను తెలియజేస్తున్నా. కొత్త వాళ్ళు రావాలి, కొత్త రక్తం రావాలి, చిన్న వాళ్ళు పైకి రావాలి, నా ఉద్దేశం అది. థ్యాంక్ యూ.